భూతగాదాల విషయంలో ఓ మహిళ తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన భాగ్య మాట్లాడుతూ తన వ్యవసాయ పొలం ఒడ్డుపై నుంచి దమ్మ వెంకటరెడ్డి, దమ్మ తిరుపతి అనే ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ను తీసుకెళ్లారు. అక్కడే ఉన్న భాగ్య తన వ్యవసాయ భూమిలో కూరగాయల సాగు చేస్తున్నారు. అయితే కూరగాయల తోటల నుంచి ట్రాక్టర్ను తీసుకెళ్లగా తోట పాడవుతుందని తెలిపారు. వెంకటరెడ్డి, తిరుపతి అహంకారంతో తనపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ తనపై దాడికి ప్రయత్నం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దమ్మ వెంకటరెడ్డి, దమ్మ తిరుపతి భూమిలోకి వచ్చి నేను ట్రాక్టరు ఇంటికి వచ్చినామన్నందుకు దౌర్జన్యంగా నా మీదకి వచ్చి కొట్టడానికి వచ్చారు. నూకేసిరు, దొంగముండా లంగముండా అని తిట్టిరు. ఒర్రకు నోరు ముయ్యి అని ఎస్ఐ అని పౌరుతోటి బాగా బెదిరించిర్రు. ఇద్దరు మీదకి వచ్చిర్రు. మా భర్త లేడు, భర్త సిద్ధిపెట్టకపోయిండు. ఇష్టం వచ్చిన మాటలు తిట్టిండ్రు. నీ జాగ ఏడున్నది, నీ భూమి ఏడున్నది, నీ భూమిలోకి మా భూమిలోకి రాకంటే వచ్చినాము అని తిట్టి ఎటువంటి అటే మాట్లాడారు. నూకేసి కొట్టడానికి మీదకి వస్తే మా బావ కొడుకు వచ్చి నన్ను తీసుకొచ్చిండు. ఆయన లేడు, సిద్ధిపెట్టకపోయిండు. ఇష్టం వచ్చిన లెక్కలో ప్రవర్తిస్తుండు. నాకు పాన భయం ఉంది ఆయనతోటి. గుర్తే తెల్లారితే నేను ఒకదాన్నే బావి కాడ ఉంటాను. 24 గంటలు మేము కూరగాయలు పండించుకుంటాం. 24 గంటలు మేము బావి కాడనే ఉంటాం. ఇంకా వేరే పని కాదు మాది. ఈ దానికి తగిన చర్య తీసుకోకపోతే సిపిఐ దగ్గరికి పోతాము. తగిన న్యాయం చేయాలి. మాకు కరెక్ట్ న్యాయం మాకు కావాలి. నాకు మా న్యాయం కావాలి. ఆడవాళ్ళము ఎప్పుడు బావి కాడనే ఉంటాం. మమ్మల్ని వచ్చి బెదిరించుడు, మా ఆడవాళ్ళు అని ఒక ఆడవాళ్ళ లెక్కల లేక గౌరవం లేక మమ్మల్ని ఎటు పడితే అడుగు బెదిరించుడు పెడుతుండు. మాకు పాన భయం ఉంది.